జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అను వదినమ్మా కొంచెమ్మా. హలో, నీకేం కాలేదు కదమ్మా? తల్లి, ఆమెని కాపాడా భగవంతుడా. ఎంత ప్రమాదం తప్పింది. టెన్షన్ పడకండి మేడం, ఇలాంటివి జరిగితే దిష్టి పోతుందని అర్థం. ఇక మంగళహారతి ఇస్తే కార్యక్రమం పూర్తయిపోతుంది. అలాగే పద్దు గారు, హారతి ఇవ్వండి. యాగిరి వెయిట్. ఏ మేడం పెళ్లి భోజనాలు చేసిపోదామా? షరాప్. ఇది నీరజ్ వాళ్ళ కార్లా ఉందే. మేబీ వాళ్ళు ఇక్కడే ఉండుంటారు. ఒకసారి కలిసి వెళ్దామా? గట్లని మేడం కార్ గీడే ఉందంటే గాలి ఈయన ఆడ ఉండుంటారు. చూసొద్దని అటువంటి మేము అనుకున్న దానికంటే కూడా ఫంక్షన్ చాలా బాగా జరిగింది సార్. ఇక మీరంతా భోజనాలు చేస్తే ఇక ఈ కార్యక్రమం కంప్లీట్గా పూర్తయినట్టే. అంతేనా జనార్దన్ గారు? వేరే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవా? ఏం నీరజ్, వాటికి బడ్జెట్ ప్రొవైడ్ చేయడం మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నావు మాన్సి? ఓ, ఇక్కడ జరుగుతున్న దాని గురించి మీకు కంప్లీట్ గా తెలియదు కదా మామల్లా. నేను చెప్తా. అనుకి లక్కీ డెత్ తగలటం, సెలబ్రేషన్ చేయటం, అందరూ ఇక్కడ కలవటం అంతా నీరజ్ ప్లానే. మీరేమన్నారు బ్రోయిన్లా? నీరజ్ ఎదుగుదలకి అడ్డు లేకుండా వెళ్ళిపోతామనే కదా చెప్పారు? మరి ఏమైంది? మీరు బయటికి మాత్రమే వెళ్ళారు, అడ్డు లేకుండా పోలేదు. ఆర్యవర్ధన్ అనే ఐడెంటిటీ మాత్రమే దాచారు. కానీ అంజలి ద్వారా ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ కి దగ్గర అవుతూనే ఉన్నారు. మాట మీద నిలబడినప్పుడు ఇల్లు వదిలి వెళ్ళడం ఎందుకు బ్రోయిన్లా? సానుభూతి కోసమా? షట్ అప్ మాన్సి. ఇంకొక్క మాట కూడా దాదాని అవమానంగా మాట్లాడితే నువ్వు భార్యవనే మాట కూడా మర్చిపోతాను.
మాట తప్పింది దాదా కాదు, నీ మాటలు తలకెక్కించుకుని దారి తప్పింది నేను. దేవుళ్ళని ఇంట్లోంచి పంపించేసి దెయ్యంతో కాపురం చేస్తోంది నేను. అవును, నేనే ఇదంతా ఏర్పాటు చేశాను. నా దాదా వదినమ్మ కోసమే ఏర్పాటు చేశాను. ఎందుకంటే నా వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలని. దర్జాగా ఓపెన్గా ఎందుకు చేయలేదు అంటావా? నా దాదా ఒక్కసారి మాటిస్తే వెనక్కి తగ్గడు కాబట్టి. ఇలా సెలబ్రేట్ చేస్తాను అంటే అస్సలే ఒప్పుకోరు కాబట్టి. అంతేకాని తెలిస్తే నువ్వేదో పొడి చేస్తావని మాత్రం కాదు. నీరజ్, ఏ? హ, ఇంతదాకా వచ్చాక ఇప్పుడు చెప్తున్నా, నా దాదా వదినమ్మ ఇంకెక్కడికి వెళ్ళరు. ఆ ఇంట్లోనే, ఆయన స్థానంలోనే, ఆయన అధికారంతోనే ఉంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.